వెల్కమ్ టు ఎంఎన్యాస్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ స్వేచ్ఛను త్యాగం చేసి 1975 ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపిన ప్రజాస్వామ్య యోధులకు గౌరవప్రదమైన గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో భారత్ సురక్షా సమితి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఒక ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో నిర్బంధానికి గురైన ప్రజాస్వామ్య పరిరక్షకులకు స్వాతంత్ర సమర యోధులతో సమాన హోదా, సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ భారత ప్రధానమంత్రికి వినతి పత్రం పంపించారు. ఈ కార్యక్రమంలో భారత్ సురక్షా సమితి జిల్లా అధ్యక్షులు చి శ్యామ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ ఏ సమ్మిరెడ్డి రెడ్డి, ఎండి జమాల్, కాజాంచి మాధారి రవీందర్, నిర్వహణ కార్యదర్శి మాతపల్లి అనసూయారావు, సంయుక్త కార్యదర్శులు డి భాస్కర్ రావు, ఎం సాయిలు, ఎన్వి చంద్రశేఖరరావు పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు నాగభూషణం, ఎస్ హర్షద్ రాయ్, దోలి సత్యనారాయణ, ఎం రాజారెడ్డి, అల్ల చిలకలయ్య తదితరులు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాడిన వారిని గుర్తించి గౌరవించడం దేశ బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన నిర్బంధాలు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలను స్మరించుకుంటూ ఆ పోరాట యోధులకు తగిన గౌరవం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమర్జెన్సీ భారత సురక్షా సమితి యొక్క ఉద్దేశాలు తెలియజేయడం జరిగింది. ఈ డిమాండ్స్ ను కన్సిడర్ చేస్తూ 9 రాష్ట్రాలు ఆల్రెడీ నార్త్ లో ఇస్తున్నారు. వాళ్ళు వీళ్ళను గుర్తించి వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తున్నారు. అదే రకంగా సెంట్రల్ లెవెల్లో యూనిఫామ్ గా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యమైనదిగా గమనించి వాళ్ళు ఇవ్వవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. ప్రత్యేకించి జూన్ 25, 1975 సంవత్సరం ఇందిరాగాంధీ ప్రత్యేక చట్టం ద్వారా ఎమర్జెన్సీ విధించినటువంటి రోజు. ఈ రోజు దేశం మొత్తం మీద నిరసన ప్రకటిస్తూ ఈ అఘాయిత్యానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి యోధులను, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన యోధులను గుర్తించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకోవడానికి కోసమని ప్రత్యేకంగా ఏర్పడ్డటువంటి భారత్ సురక్షా సమితి తరఫున 50 సంవత్సరాల కాలానంతరం ఎమర్జెన్సీని విధించినటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం గురించి తెలియజేయడానికి, ప్రభుత్వం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలను వివరించడానికి మరియు ఎమర్జెన్సీలో పోరాడినటువంటి యోధులను గుర్తించడానికి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరదలుచుకున్నాము. ఆ విధంగానే ఆ సందర్భంగానే కలెక్టర్ ద్వారా కేంద్ర ప్రధానమంత్రికి మేము ఒక విన్నపాన్ని పంపించడం జరిగింది. ఈ సందర్భంగానే మేము కొన్ని విషయాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి భావిస్తున్నాం. ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు దాన్ని గుర్తించాల్సినటువంటి విషయం మర్చిపోవడం జరిగింది. దీన్ని రెండవ స్వాతంత్ర సంగ్రామంగానే గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశ స్వాతంత్రం కోసం 47వ సంవత్సరంలో పోరాడినటువంటి యోధులందరినీ గుర్తించినట్టుగానే 47 తర్వాత 50 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఈ పోరాటాన్ని ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు స్వాతంత్రం ఒక్కదాని కోసమే కాదు, మిగతా హక్కుల గురించి కూడా పోరాటం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటం దాదాపు 1,30,000 మంది జైల్లో గడిపారు. మీసా కింద, డిఐఆర్ కింద అనేక కష్టాలను కోర్చి ఎన్నో విధంగా నిర్బంధాలను ఎదిరించి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఆ ఎమర్జెన్సీలో జరిగినటువంటి అకృత్యాలను కూడా ప్రజల దృష్టికి తీసుకురావాలనుకున్నాం. అప్పుడు ప్రజాస్వామ్యమే లేదు, పత్రికా స్వాతంత్రమే లేదు. ఆ రోజు జరిగినటువంటి నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం యొక్క ఫలితమే జనతా పార్టీ ఆవిర్భావం జరిగింది. అది జైల్లోనే జనతా పార్టీ ఆవిర్భవించి జైలు ద్వారా బయటకు వచ్చి జనతా పార్టీని దేశంలో ప్రతిష్ఠించడానికి పునాది రాయి వేసినటువంటి ఈ యోధులను ప్రభుత్వం తప్పకుండా గుర్తించాలని మేము కోరుతున్నాం.